హాయ్. హలో. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనము ఈరోజు వీడియో ఏంటి అనంటే, ఎవరైనా ఈజీగా ఇంట్లోనే సోప్స్ ఎలా తయారు చేసుకుంటామో చూద్దాము. సో, ఫస్ట్‌లీ మనకు కావాల్సింది ఏంటంటే, సోప్ బేస్ ఒకటి, సిలికాన్ మౌల్డ్, మీరు వేసుకోవాలనుకునే పౌడర్స్ అండ్ ఒక స్పూన్, వుడెన్ స్పూన్ ఏదన్నా చేసుకోవచ్చు మీరు. అవన్నీ రెడీ పెట్టుకోండి. అండ్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, సోప్ బేసెస్ గురించి. యాక్చువల్‌గా సోప్స్ ఏంటంటే 2 టైప్స్‌లో చేస్తారు. ఒకటి మెల్ట్ అండ్ పోర్, ఇంకొకటి కోల్డ్ ప్రెస్డ్. సో, మనం ఈరోజు మెల్ట్ అండ్ పోర్ సోప్ బేస్ గురించి తెలుసుకుందాము. మనకు మార్కెట్‌లో చాలా రకాల మెల్ట్ అండ్ పోర్ సోప్ బేసెస్ ఉంటాయి. అందులో ఏంటి అనంటే హనీ ఉంటుంది, అలోవెరా ఉంటుంది, చార్కోల్ బేస్ ఉంటుంది, గోట్ మిల్క్‌తో చేసేదుంటుంది, కామెల్ మిల్క్‌తో చేసేది ఉంటుంది, షియా బటర్ వేసింది ఉంటుంది, ఎక్స్‌ట్రా క్లియర్ సోప్ బేస్ అంటే మీరేదైనా డిజైన్స్ లాగా చేయాలనుకుంటున్నారనుకోండి, ఆ ఎక్స్‌ట్రా క్లియర్ మెల్ట్ అండ్ పోర్ సోప్ బేస్ తీసుకోవచ్చు. ఇంకా సల్ఫేట్ ఫ్రీ ఉంటుంది. ఇలా చాలా రకాలుంటాయి. బట్ నేను ఈరోజు తీసుకుంది ఏంటి అనంటే గ్లిజరిన్ సోప్ బేస్. ఎలాగో మనకి చలికాలం వస్తుంది కదా! సో, మనము గ్లిజరిన్ బేస్ సోప్ బేస్ తీసుకుందాం. ఎక్స్‌ట్రాగా మీరు పైనుంచి కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ ఉన్న సోప్ బేస్ మాత్రమే తీసుకున్నాను. ఇది అమెజాన్‌లో తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయండి. లింక్ చెప్తాను. అండ్ ఈ లోపల ఏం చేస్తామంటే, ఇలా మనం కట్ చేసుకునే లోపల డబుల్ బాయిల్ మెథడ్‌లో కానీ, మైక్రోవేవ్‌లో కానీ చేసుకోవచ్చు. నేను డబుల్ బాయిల్ మెథడ్‌లో చేస్తున్నాను. ఈ లోపల పాన్‌లో వాటర్ పోసి అది స్టవ్ మీద పెట్టాను బాయిల్ అవ్వడానికి. అది బాయిల్ అవుతున్నప్పుడు మనము ఇలా గ్లాస్ బౌల్‌లో కానీ మీకు నచ్చినటువంటిది ఏదన్నా ఒకటి ఫ్రెష్‌గా అంటే వాష్ చేసి ఉన్న బౌల్‌లో వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం టైం పడుతుంది ఈ మెథడ్‌లో. అలా కలుపుతూ ఉండండి. అది తర్వాత మనకి కరిగినప్పుడు నేను చూపిస్తాను. ఈ లోపల మనం యాక్చువల్‌గా ఏం వేసుకోవచ్చు ఈ సోప్ బేసెస్‌లో అనేది చూద్దాము. చానా రకాలు వేసుకోవచ్చు. మీరు ఏంటి అనంటే కన్సర్న్‌ని బట్టి. ఇప్పుడు మీకు పింపుల్స్ వస్తున్నాయి అనుకుంటే దానికొకటి వేసుకోవచ్చు. అది కొంచెం స్టడీ చేయండి. నేను నార్మల్‌గా ఏం వేసుకోవచ్చు అనేది చెప్తాను. మాచా పౌడర్ వేసుకోవచ్చు, కాఫీ గ్రౌండ్స్, యాక్టివ్ చార్కోల్, ముల్తానీ మట్టి, పుదీనా పేస్ట్ వేసుకోవచ్చు, సుండి పిండి, షియా బటర్, టర్మరిక్, పసుపు, ఆరెంజ్ పీల్ పౌడర్, రోజ్ పెటల్స్, డ్రైడ్ లావెండర్‌వి వేసుకోవచ్చు. ఓట్ మీల్ అంటే ఓట్స్ ఉంటాయి కదా! అవి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. హనీ వేసుకోవచ్చు. ఇంకేమైనా డ్రైడ్ హెర్బ్స్ వేసుకోవచ్చు మీరు. సిట్రస్ పీల్ అంటే నిమ్మకాయ మీద ఉన్న పొట్టు ఉంటుంది కదా! అది కూడా వేసుకోవచ్చు. ఇవి జనరల్‌గా మనం ఇందులో వేసి కలుపుకునే ఆహ్, పౌడర్స్ అన్నమాట. ఇవి కాకుండానే మనకి ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటాము. అవేంటి అనంటే మనము స్కిన్ కన్సర్న్ బట్టి వేసుకోవచ్చు. లేదు అంటే మనకేదైనా స్మెల్ బాగుంది. బాగుంటుంది స్మెల్ నాకు నచ్చుతుంది అనుకుంటే అవి వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే జెరానియం ఆయిల్ వేసుకోవచ్చు. లావెండర్, ఆరెంజ్, టీ ట్రీ, యూకలిప్టస్ ఇలా చానా రకాలుంటాయి. చానా అంటే చానా రకాలున్నాయి. బట్ నేను ఈరోజు వేస్తుంది ఏంటి అనంటే పెప్పర్‌మింట్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే అది మా బాబుకి కొంచెం ఇష్టము. అండ్ ప్లస్ నేనింకా ఆర్డర్ ఇచ్చినయి రాలేదు. సో, అది వేస్తున్నాను. అండ్ ఈరోజు నేనేం వేస్తున్నానంటే శాండిల్ పౌడర్ అండ్ ముల్తానీ మట్టి మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను ముందే. అది వేస్తాను ఈరోజు. సో, ఈ లోపల ఇది కరుగుతుంది. మనం ఇంకా తెలుసుకుందాం ఏంటి అనంటే చానా రకాల కలర్స్ వేసుకోవచ్చండి. నేను మాత్రం ఏం కలర్స్ వేయట్లేదు. నేచురల్‌గా నేను కలర్స్ వేసుకోవాలి అని అనుకుంటే మీరు ఉంటుంది కదా! బీట్రూట్ ఒక 1, 2 డ్రాప్స్ వేసుకోవచ్చు కలర్ కోసము. స్పిరులినా పౌడర్ వేసుకోవచ్చు. మీకా పౌడర్ అని ఉంటుంది. అది కొంచెం ఏంటి అనంటే మనకి గ్లిటర్ లాగా కనపడుతుంది సోప్ మీద. అది కూడా వేసుకోవచ్చు. నేను ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో అది ఇంక్లూడ్ చేయడానికి. బట్ ప్రెజెంట్‌కైతే నేనేమి వేయలేదు. ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొంచెం కలపండి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మనం ఇలా స్టవ్ మీద కరుగుతున్నప్పుడు మీరు ఎసెన్షియల్ ఆయిల్స్ వేయకూడదు. తీసిన తర్వాత మాత్రమే వేయాలి. అది కూడా మీరెంత చేస్తున్నారు దాన్ని బట్టి మనము ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కరిగిందండి. ఇప్పుడు నేను పౌడర్ వేస్తున్నాను. శాండిల్ అండ్ ముల్తానీ మట్టి మిక్స్ చేసి ఉన్న పౌడర్ ఉంది. యాక్చువల్‌గా నేను ముల్తానీ మట్టి రాక్ లాగా తీసుకొని దాన్ని దంచి పెట్టుకున్నాను. ఆ పౌడర్ ఇప్పుడు వేస్తున్నాను. ఇది ఆ పౌడర్ అండి. నేను అలా చిన్న బాక్సెస్‌లో పెట్టుకున్నాను. ఏంటంటే పాడవకుండా ఉంటుందని. మెజర్‌మెంట్. అండ్ అది చూపిచ్చాను. మా అబ్బాయి చూపించమంటే చూపించానది. ఇలా వేసుకొని కలపండి. ఇలా వేసుకొని కలుపుతూ ఉండండి. కొంచెము అంటే అలా ఫార్మ్ కాకుండా. అది పైన లేయర్.
లేయర్ అండ్ అలా కొంచెం గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం స్టవ్ మించి తీసేసాం కదా! మనం ఇప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకోవాలి. నేనొక 6-7 డ్రాప్స్ వేస్తున్నాను. పెప్పర్‌మింట్ ఆయిల్ వేస్తున్నాను. అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి చెప్పాలి అనంటే కొంచెం ఆర్గానిక్‌వి తీసుకుంటే బావుంటుంది. నేను తీసుకున్న బ్రాండ్ ఏంటంటే 'జ్యూసీ కెమిస్ట్రీ'. అది నాకు కొంచెము అంత హెవీ స్మెల్ కాకుండా బేరబుల్‌గా ఉంటుంది. నాకలా ఇష్టము. కొంచెం మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయి గాబట్టి. అండ్ చాలా సూతింగ్‌గా ఉంటుందిది. పెప్పర్‌మింట్ ఎసెన్షియల్ ఆయిల్ ఇది. ఎసెన్షియల్ ఆయిల్స్ వేరు, అరోమా ఆయిల్స్ వేరండి. అరోమా ఆయిల్స్ ఓన్లీ మనం డిఫ్యూజర్స్ అలా వాడుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ స్కిన్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఒక 6-7 డ్రాప్స్ వేసుకోండి. మీకింకేదన్నా టైప్స్ ఆఫ్ సోప్స్ చూడాలి అనుకుంటే మెసేజ్ చేయండి. నేను నెక్స్ట్ టైమ్ చేసి చూపిస్తాను. సో, యెస్. మనం ఇది సిలికాన్ మోల్డ్‌లోకేసుకుంటున్నాము. సోప్ బేస్ మస్తు కాఫీ లాగుంది. ఎంత కాఫీ లాగున్నా తినొద్దు దాన్ని. మంచి రీజన్ ఉంది. యాక్చువల్‌గా మా అబ్బాయి చెప్తున్నాడు ఈ ఈ ఈ షేప్ కావాలి అని. నేనేమో ఎక్కువ చేశాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ అడిగిందండి. సో, 3 దాంట్లో పోస్తున్నాను. ఇది మనకి గట్టిగా అవ్వడానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది. అంత టైం లేదు నా దగ్గర అనుకుంటే ఇలా పోసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. ఇది తొందరగా అయిపోతుంది. మీరు ఇట్లాంటి బబుల్స్ కనపడకూడదు పైన అనుకుంటే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉంటుంది కదా! దాన్ని స్ప్రే చేయండి. అప్పుడు బబుల్స్ పోతాయి. నేనది యూజ్ చేయట్లేదు ప్రెజెంట్ అయితే. నాట్ గుడ్ ఫర్ స్కిన్. బట్ అది ఎవాపరేట్ అయిపోతుంది. బట్ నేను ప్రెజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. లాస్ట్ చేసినప్పుడు యూజ్ చేశాను. ఈరోజైతే ఏం చేయట్లేదు. మీరిప్పుడు కలర్స్ వేసుకుంటే ఈ రకంగా వస్తుందండి సోపు. అది ఎక్స్‌ట్రా క్లియర్ అండ్ మెల్ట్ సోప్ బేస్ తీసుకొని కలర్స్ వేస్తే అలా వస్తుంది. ఈ ఈ మీన్ గ్యాప్‌లో మేమిద్దరం స్నాక్ తీసుకుంటున్నాం కార్న్ కొంచెం 2 hours later. అండ్ ఇంకొకటేంటంటే మీరు ఇమ్మీడియేట్‌గా నేను యూజ్ చేయట్లేదు ఈ సోప్స్ అనుకున్నప్పుడు మీరు క్లింగ్ వ్రాప్ ఉంటుంది కదా! దాంట్లో వ్రాప్ చేసి పెట్టుకోండి. అలా చేసుకుంటే మనకి అట్‌లీస్ట్ ఎక్కువ రోజులు ఉంటుంది. మనకి లాంగర్ షెల్ఫ్ లైఫ్. షెల్ఫ్ లైఫ్ ఎక్కువుంటుంది. థాంక్ యూ. సో, అయితే ఇది ప్రీవియస్ వీడియోలో మేము శాండిల్ అండ్ కెలన్ క్లే చేసాము. అది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ వీడియో మేము పోస్ట్ చేసే ట్రాన్స్పరెంట్ సోప్ బేస్‌తో చేస్తున్నామని అనుకుంటున్నాము. సో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి.